తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ప్రధాని మోదీ పర్యటిస్తారు. ఉదయం వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత వరంగల్కు వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఎంపీ అభ్యర్థులు బండి సంజయ్, ఆరూరి రమేష్లకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తారు ప్రధాని మోదీ. మోదీ తెలంగాణ పర్యటన తర్వాత సాయంత్రం ఏపీకి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు నగరిపల్లెలో మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 6 గంటలకు విజయవాడ బందర్ రోడ్లో మోదీ రోడ్ షో నిర్వహించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరతారు. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కట్టుదిట్టమైన భద్రతను సిద్ధం చేశారు. వేములవాడ, వరంగల్లో పర్యటన ఉండడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. రాజన్న ఆలయ పరిసరాల్లో ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకుంది. ఆలయ సమీపంలోని ఎత్తైన భవనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో మోదీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రిషికేష్, గుడ్ మార్నింగ్ ప్రియాంక. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోడీ తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతంలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగనుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, దక్షిణ కాశీగా పేరొందినటువంటి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆయన తొలుత ప్రత్యేక పూజలు చేయనున్నారు. భారతదేశ చరిత్రలో తొలి ప్రధానిగా వేములవాడ రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధానిగా రికార్డులు ఎక్కబోతున్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత ఆయన పక్కనే ఉన్నటువంటి కోర్టు సమీపంలోని బాలానగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కి మద్దతుగా ఆయన ఈ రోజు వేములవాడలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో బీజేపీ శ్రేణులు కావచ్చు, అటు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎస్పీజీ బలగాలు దాదాపుగా 1200కు పైగా పోలీసులు, ఎస్పీజీ బలగాలు వేములవాడ మొత్తం ఎస్పీజీ బలగాల చేతుల్లోకి వెళ్ళిందని చెప్పొచ్చు. ఇక్కడ అడుగడుగున రహదారి వెంట పోలీసులను ఏర్పాటు చేశారు. పికెటింగ్లు ఏర్పాటు చేసి పూర్తిగా భారీ భద్రత నిఘా వ్యవస్థలో వేములవాడ కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా తెలంగాణకు కావచ్చు, ఇటు వేములవాడకు ఏమి ఇచ్చారు బీజేపీ అంటూ కూడా ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ సభలలో వచ్చినటువంటి విమర్శలకు మోడీ ఏ రకంగా సమాధానం చెప్పనున్నారు, ఆ తర్వాత ఆయన ప్రసంగం ఏ రకంగా కొనసాగబోతోంది, ఆలయాలకు సంబంధించి కావచ్చు, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ సీట్లు గెలవాలనేటువంటి బీజేపీ చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోడీ యొక్క ప్రసంగం పైన ఆసక్తి నెలకొంది. మరోవైపు ఆయన షెడ్యూల్ ప్రకారం 9:30 ప్రత్యేక వాహనంలో బేగంపేట, ఆ తర్వాత హెలికాప్టర్లో ఇక్కడ గుడి చెరువు దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద దిగనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత కోడె మొక్కును చెల్లించుకుంటారు. కోడె మొక్కును చెల్లించుకున్న తర్వాత పక్కనే ఏర్పాటు చేసినటువంటి బాలనగర్ లో భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయన వరంగల్ జిల్లాకు సంబంధించి పర్యటనకు వెళ్ళనున్నారు. మామనూరు, ఆ తర్వాత లక్ష్మీపురంలో ఆయన భారీ బహిరంగ సభలో కూడా పాల్గొననున్నారు. అక్కడ ఆరూరి రమేష్ కు ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత తిరుపతి వెళ్లి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా ఆయన ప్రచారం కొనసాగనుంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి రాజన్న ఆలయంలో తొలి ప్రధానిగా
ప్రధాని మోడీ పూజలు చేయనున్నారు. ఆ తర్వాత ఆయన పక్కన ఏర్పాటు చేసిన బాలానగర్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటు కేసీఆర్ ఇప్పటికే బస్ యాత్ర పేరుతో బీజేపీకి ఎక్కడెక్కడ ఎండగడుతూ ఉంటే రిజర్వేషన్ల అంశం కావచ్చు, రాజ్యాంగాన్ని మారుస్తారంటూ కూడా 400 పార్ రాజ్యాంగాన్ని మారుస్తారు, మరోవైపు రిజర్వేషన్ రద్దు చేస్తారని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పూర్తి స్థాయిలో విమర్శలకు ఇక్కడి నుంచి ఆయన ఏ రకమైన సమాధానం చెప్పనున్నారు, ప్రధాని మోడీ ప్రసంగం ఏ రకంగా ఉండబోతోంది, తెలంగాణలో ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రకటనలు ఏమైనా చేసే అవకాశం ఉందా, లేక తెలంగాణ పార్లమెంట్ పరిధిలో 17 స్థానాల్లో ఏ రకంగా గెలుపు ఎలాగైనా దక్షిణ భారతదేశంలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్నటువంటి బీజేపీలో ప్రధాని మోడీ ప్రసంగం హైలైట్ గా నిలవబోతుంది. ఆయన యొక్క ప్రసంగం పైన తీవ్ర ఆసక్తి నెలకొంది ప్రియాంక. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఉదయం వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత వరంగల్కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఎంపీ అభ్యర్థులు బండి సంజయ్, ఆరూరి రమేష్లకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ప్రధాని మోదీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీధర్. ప్రియాంక, ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖరారైందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే బీజేపీ అభ్యర్థులు ఉన్నారో బీజేపీ అభ్యర్థులకు సంబంధించిన విషయంలో ఈరోజు ఓరుగల్లు గడ్డ పైన నరేంద్ర మోడీ ప్రసంగించే అవకాశం అయితే కనబడుతుంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఏదైతే మామనూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్న లక్ష్మీపురం గ్రామ శివార్లో గ్రౌండ్ లో వేదికగా ఏర్పాటు చేశారు. ఇక్కడ పూర్తిగా Z+ కేటగిరీతో నరేంద్ర మోడీ సభకైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత 2 రోజుల నుంచి ఏదైతే వరంగల్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఆరూరి రమేష్ అధ్యక్షతన ఇక్కడ ఆధ్వర్యంలో పూర్తిగా ఏర్పాటైతే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ రానున్న రోజుల్లో ఎలాంటి ప్రతిభను చూపించబోతుంది, అదేవిధంగా ఎలాంటి అభివృద్ధి చేయబోతుంది అనేది ప్రసంగించే విషయంలో ప్రధాని మోదీ ప్రధానంగా అంశాలనైతే లేవనెత్తే అంశం అయితే కనబడుతుంది. దీని మీద పెద్ద ఎత్తున జనాలు సమీకరణ చేసేందుకైతే పార్టీ శ్రేణులు గత 3 రోజుల నుంచి కసరత్తులు ప్రారంభించినటువంటి సందర్భం అయితే కనబడుతోంది. ముఖ్యంగా ఓరుగల్లు గడ్డ పైన ప్రధాని మోడీ ప్రసంగించిన సందర్భాలు అనేకంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి ఏదైతే ఆరూరి రమేష్, అదేవిధంగా అటు బండి సంజయ్ కి సంబంధించినటువంటి ప్రసంగాలు కూడా ఈ రోజు ప్రధాని చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కేంద్రం పాత్ర ఏంటి, కీలక పాత్ర పోషిస్తున్న కేంద్రానికి సరిగా మద్దతు ఇవ్వలేనటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీ అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి స్థితిగతులు, ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి, దాని మీద ప్రసంగించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో బీజేపీ ద్వారా ఓటు వేసి బీజేపీని గెలిపించిన తర్వాత రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నాం అనే దాని మీద క్లారిటీ ఇచ్చేందుకైతే నరేంద్ర మోడీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఆ ప్రచార హస్త్రాలుగా వినియోగిస్తున్నటువంటి ఏదైతే కింది స్థాయి శ్రేణి నుంచి పెద్ద పెద్ద నాయకుల వరకు, కేంద్ర నాయకుల వరకు కూడా ఇప్పటికే ప్రచార జోరు ఓరెత్తిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడా నాయకులు అంటే దేశానికి సంబంధించిన నాయకులు కూడా ప్రచార హస్తాలను అయితే వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ అదే ప్రచార హస్తాలను వినియోగించేందుకైతే ఓరుగల్లు గడ్డ పైన అడుగు పెడుతున్నారు సందర్భం అయితే కనబడుతోంది. పూర్తి స్థాయిలో ఏదైతే నరేంద్ర మోడీ ఈ రోజు ఏం ప్రసంగించబోతున్నారు, ఎన్నికల విషయంలో ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, హామీలతో పాటు మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి హామీలు ఏ విధంగా జనాలకు వివరించబోతున్నారు అనేది ప్రధాన అంశంగా మాత్రం ఇక్కడ బీజేపీ పార్టీ శ్రేణులు చేసుకున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ప్రధానంగా నరేంద్ర మోడీతో పాటు ఇంకా ఎవరెవరు కూడా ఇక్కడికి రాబోతున్నారు, వారికి ఎలాంటి వసతులు కల్పించే విధంగా అయితే Z+ కేటగిరీ సంబంధించినటువంటి ఫోర్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ
రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం అయితే వరంగల్ సంబంధించినటువంటి సిపి అంబకిషోర్ ఝాతో పాటు పూర్తి స్థాయిలో అధికారులు కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. ఉదయం 6 గంటల వచ్చే మామ్నూర్ ఎయిర్పోర్టు, అదేవిధంగా మామ్నూరుకు సంబంధించినటువంటి పరిసర పూర్తి స్థాయిగా Z+ కేటగిరీ ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ఇప్పటికే పోలీసులు, డాగ్ స్క్వాడ్లు, అదేవిధంగా NIA సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో వరంగల్లో మకాం వేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు నరేంద్ర మోడీ ప్రసంగించే అంశం పైన ప్రధానంగా ఆసక్తికరంగా అయితే జనాలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి, అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాలను సమీకరణ చేసేందుకైతే అది ఏదైతే పార్టీ శ్రేణులు అయితే పూర్తిగా సమాయత్తమైనట్టుగా తెలుస్తోంది. ఇక ముఖ్యంగా మహబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మహబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం, ఇటు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అధిక అవకాశం అయితే కనపడుతున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం హైవేకి సంబంధించినటువంటి ట్రాఫిక్ ఆంక్షలు కూడా మళ్ళీగా సిపి అంబకిషోర్ ఝా చెప్తున్నటువంటి సందర్భాలని, అదేవిధంగా Z+ కేటగిరీకి సంబంధించిన విషయంలో ఏర్పాటు చేసిన డయాస్ సభా ప్రాంగణం వద్ద కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ బలగాలను భారీగా పెంచారు. నరేంద్ర మోడీ డయాస్ మీద కూర్చున్నటువంటి ప్రతి గ్యాప్, అంటే ఒక్కొక్క చైర్కు మధ్యలో గ్యాప్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా డయాస్ కును జనాలకు దాదాపుగా కొంత మేరకు ఒక ఆంక్షలు కూడా విధించారు. అక్కడ ఉన్నటువంటి మీడియా పాయింట్ కు, అదేవిధంగా జన సమీకరణ చేసిన తర్వాత జనాల ఆసీనులైనటువంటి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ప్రత్యేకంగా LCDలు, LED కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ సభ ఏర్పాట్లతో పాటు సభలో మరి మోడీ ప్రసంగించే అంశాలు అయితే పూర్తిగా జనాలు ఆసక్తికరంగా వినేందుకైతే జన సమీకరణ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బయ్యారం ఉక్కుకు సంబంధించినటువంటి అంశం అయితే, రైల్వే కోచ్ కు సంబంధించిన అంశం ఏంటి అనేది నిన్న రేవంత్ రెడ్డి సవాల్ ఇచ్చినటువంటి సందర్భం కూడా నరేంద్ర మోడీకి ఉంది. దానిపైన కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, అది అంటే సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే విధంగా వ్యాఖ్యలు ఇస్తారా అనేది కూడా ప్రధాన అంశంగా కూడా జనాలు ఆసక్తికరంగా చూస్తున్నారు. ముఖ్యంగా నిన్న వరంగల్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు గుజరాత్ వర్సెస్ తెలంగాణ అనే ఒక మ్యాచ్ లాగా, ఫైనల్ మ్యాచ్ ఇది, గుజరాత్ గెలుస్తుందా తెలంగాణ గెలుస్తుందా అంటూ ఒక సవాల్ జనాలు ఆసక్తికరమైన అంశాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాం. దీనిపైన మరి బీజేపీ పార్టీ శ్రేణులు ఇప్పటికే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి వర్గాలకు అక్కడ ఉన్నటువంటి అధికార సమాచారాన్ని కూడా అందించినట్టుగా తెలుస్తుంది. దీనిపైన కూడా మరి నరేంద్ర మోడీ వ్యాఖ్యాన్ని ఇస్తారా, కౌంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి అంశాన్ని పక్కన పెట్టేసి జనాలను ఉద్దేశించి మాట్లాడతారా, ఎన్నికల గురించి మాట్లాడతారా అనేది మాత్రం వరంగల్ వేదికగా నిలుస్తుంది. మరి వరంగల్ లో జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ సభకైతే పూర్తి స్థాయిలో కాదు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సందర్భం అయితే వరంగల్ వేదికగా నిలిచిందని చెప్పుకోవచ్చు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.